వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 16వ తారీఖున శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం శుభ సమయం గురించి తెలుసుకుందాము. 3 శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి ఆ రోజు. ఆ 3 శుభముహూర్తాల్లో మీరు కలశ స్థాపన చేసుకొని పూజ చేసుకోవచ్చు. శుభముహూర్తాలు అమ్మవారికి ఎక్కువ ఇష్టమైన ముహూర్తం ఏంటంటే సింహలగ్న ముహూర్తం అనమాట. సింహలగ్న ముహూర్తం వచ్చి ఉదయం 5:57 నుంచి 8:14 లోపు పూజా ముహూర్తం ఉంది. తర్వాత వృశ్చిక రాశి పూజా ముహూర్తం అనమాట. అంటే మధ్యాహ్నము 12:50 నుంచి 3:08 దాకా ఉందనమాట. అప్పుడు కూడా మీరు పూజ చేసుకోవచ్చు. తర్వాత కుంభ లగ్న పూజా ముహూర్తము అది సాయంకాలం వస్తుంది మనకి. 6:55 నుంచి 8:22 వరకు ఉంటుంది. ఈ 3 ముహూర్తాల్లో మీరు ఎప్పుడైనా ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనది ఏంటి అంటే సింహలగ్న ముహూర్తం అనమాట. సింహలగ్న ముహూర్తంలో మనం పూజ చేసుకోవాలి. అంత ఎర్లీ మార్నింగ్ పూజ మొత్తం అవ్వదు కాబట్టి మీరు 5:57 అంటే 6:30 లోపు మీరు కలశ స్థాపన చేసి దీపం వెలిగించి మిగతా మీ పనులు చేసుకొని తర్వాత 8కి అట్లా మీరు పూజ స్టార్ట్ చేసుకున్న మీరు సింహలగ్న ముహూర్తంలో పూజ చేసినట్టే లెక్క అవుతుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా సింహలగ్న ముహూర్తాన్ని మటుకు మిస్ చేయకండి. అది అమ్మవారికి చాలా ఇష్టమైన ముహూర్తము. అప్పుడు మనము పూజ కానీ చేస్తే మన అనుకున్న కోరికలన్నీ కూడా ఫలిస్తాయని చెప్తూ ఉంటారు ఎక్కువగా. అందుకని సింహలగ్న పూజ మటుకు మిస్ చేయకండి ఎప్పుడు పరిస్థితుల్లో కూడా.